మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఆకాశములను సమస్త సృష్టిని కలుగజేసిన సృష్టికర్త దేవా, మీకు వందనములు. ఇదే కాల సమయంలో మీ దైవత్వాన్ని బట్టి, మీ సార్వభౌమ అధికారాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. భూమిని చేసి మానవులకు నివాసయోగ్యంగా ఈ భూమిని అప్పగించారు, మీకు స్తోత్రాలు. శూన్యంలో భూమిని వేలాడదీసిన గొప్ప దేవుడు నీవు. సర్వాధికారం కలిగిన సృష్టికర్తైన దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు మానవుని ఆశీర్వదించారు. ఈ నూతన నిబంధన క్రమంలో మేము ఎరిగిన పిల్లలుగా ప్రభా, మరి మేము కుటుంబిని ఆరాధన చేయడానికి ఒక మంచి స్థలము, ఒక మంచి మందిరము కట్టుకోవడానికైనా మీరు చూపిస్తున్నారు. క్రమంలో ప్రతివాడి గ్రామంలో మా పిల్లలు దాసులు, ఆయన ప్రసాద్ గారు, అలాగే స్థానిక సంఘము పరిశుద్ధులందరూ కలిసి ప్రార్థించే ప్రభావ ఈ స్థలంలో మందిరం నిర్మించుకోవడానికి ఎంతగానో స్తోత్రాలు. పరిశుద్ధ పరిశుద్ధ అత్యంత కృప కలిగిన మా దేవ, సర్వాధికారి అయిన మా తండ్రి, సర్వోన్నత, ఇదిగో మా తండ్రి, ఈ గ్రామాన్ని, ఇక్కడ ఉన్న ప్రజలను మీరు ప్రేమించి మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని కీర్తించుటకు ఒక మంచి మందిరము మాకు అవసరమై ఉండగా, ఈ మందిరాన్ని నిర్మించడానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మందిరములో ఆరాధన ప్రారంభించుండగా, ఈ మందిరాన్ని ఈరోజు ప్రతిష్ఠించుండగా అనేకులను ఆకర్షించే మందిరంగా ఈ మందిరాన్ని ఉంచి నడిపించమని, ఈ మందిరంలో అనేక మంది ప్రభు యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి రక్షింపబడి సంఘానికి చేర్చబడేలా సహాయం చేయండి. అలాగే ప్రసాద్ గారు నిలిచి పని చేయించుండగా పనిని విస్తరింపచేయండి, వారి పనిని ఆశీర్వాదకరంగా మార్చి నడిపించమని, మీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మెరుకై జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ మందిరమును ప్రతిష్ఠించుచున్నాము. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నేనేమి చెల్లింతును. చూడగోరేదా దేవా మందిరావరణములను, చూడగోరేదా చూడగోరేదా, చూడనాకు నాసగలదు సుందరావరణములవి. శుభవచనాలు చెప్పి వారు వెళ్ళవలసిందిగా ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే మనం ముందుగా అసలు ఇంతటి బృహత్తరమైన కార్యక్రమాన్ని ఇప్పటి, అలాగే సంగతులు మీరందరూ కలిసి ఇంతటి చక్కటి మందిరాన్ని నిర్మించుకుని ఈరోజు ఈ మందిరం ప్రారంభించడం చేయడంటే అసలు అందరూ కూడా చాలా ఆనందించాలి. ఎందుకంటే ఎవరికైనా ఇంట్లో భగవంతుని ఆహ్వానం చేసుకుంటాం, అలా కాకుండా సంఘం అనేది ఏంటంటే అందరూ ఒక చోట చేరి
ఆ భగవంతుడి నామస్మరణ చేయడం అంటే అది మన ఇంట్లో చేసుకున్నది మన వరకు వస్తుంది. ఒక సంఘంలోకి వచ్చి చేస్తే అది మనకి, మన కుటుంబానికి, మన గ్రామానికి కూడా మంచి చేసే పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తుంది. చూడనాకు నాసగలదు సుందరాభరణములవి, చూడనాదు ప్రాణమెంతో సొమ్మసిల్లుచున్నదా. నీదు నివాసములు చూడ నెంతో రమ్యమై తనరా. నాదు హృదయమునకు నానందమిచ్చు నిపుడు నిపుడు. చూడగోరెదా దేవా మందిరావరణములను, చూడగోరేదా చూడగోరేదా. జీవము గల ప్రభుని చూడ జీవినాలో కేక వేసే, కోవెలలకు దొలికే గూటి తావుని మందిరమున. చూడగోరెదా దేవా మందిరావరణములను, చూడగోరేదా చూడగోరేదా. పిచ్చుకలకు దొలికే స్థలము, ముచ్చట బలి పీఠమెదుట పెట్టు కుతూహలముతోను పిల్లల నవి మందిరమున. చూడగోరెదా దేవా మందిరావరణములను, చూడగోరేదా చూడగోరేదా. నీదు మందిరంబులోన నిత్యవాసులైన వారు నిక్కముగను ధన్యులగుచు నిన్ను నన్ను తింతురా. చూడగోరెదా దేవా మందిరావరణములను, చూడగోరేదా చూడగోరేదా. ప్రభుని వలన బలమును నందు ప్రజలు ధన్యులగుదురిలా, ప్రాణప్రియము యాత్ర సేయు ప్రజల మార్గమరాధరను. చూడగోరెదా దేవా మందిరావరణములను, చూడగోరేదా చూడగోరేదా. నీదు యావరణములలో నేను నొక్క దినము గడుప, నెంతో విలువ గల నాకు 1000 నాళ్ల బ్రతుకు కన్నా. చూడగోరెదా దేవా మందిరావరణములను, చూడగోరేదా చూడగోరేదా. కానరండు మనమునిపుడే మనములలర ప్రభుని చూడ, మందిరమున కేగి నిండు మనశ్శాంతి పొంది బ్రతుక. చూడగోరెదా దేవా మందిరావరణములను, చూడగోరేదా
మేఘస్తంభమైన సన్నిధిని రూపు మార్చగల సన్నిధిని మేఘస్తంభమైన సన్నిధిని రూపు మార్చగల సన్నిధిని నడిపించే సన్నిధిని నన్ను వీడి పోనివ్వకు నడిపించే సన్నిధిని నన్ను వీడి పోనివ్వకు బలహీనుడు బలవంతుడవునే నీ సన్నిధి వచ్చుటచే ఏమీ లేకపోయినా నిండుగా ఉండేదన్ నీ సన్నిధిలో నేను నీ సన్నిధియే నాకు చాలయా నా హృదయ వాంఛ నీవేనయా నీ సన్నిధియే నాకు చాలయా నా హృదయ వాంఛ నీవేనయా మన్నాను పక్షులను నీటిని అందించావు అన్నియు అధికముగా ఉన్నవి మన్నాను పక్షులను నీటిని అందించావు అన్నియు అధికముగా ఉన్నవి అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును నువ్వు రావా నా యొద్దకు రా ఈ విశ్వాస యాత్రలో నువ్వు నడువు నా ముందు నడువు ఈ విశ్వాస యాత్రలో నీ సన్నిధియే నాకు